కాపాడుకో. నీలో ఉన్న మచ్చలన్నీ తీసేయి, తలంపులన్నీ తీసేయి. ఎవరు ఏమన్నారు, ఎవరు ఏం తలచారు, ఎవరు ఏమనుకున్నారు, ఎవరు నీ వెనకాల ఏం మాట్లాడారు, ఎవరు నీ గురించి ఏం చెప్పారు, లీవ్ ఇట్ ఆల్ అసైడ్. నో, దెర్ ఇస్ అ గాడ్ హూస్ వాచింగ్, హూస్ ఆల్ లిస్నింగ్. అన్నీ వింటున్నాడు. నీ హృదయం అదే సమయంలో ఎలా ఉందో పరీక్షిస్తున్నాడు. అందరు నీ గురించి అలా మాట్లాడినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో చూస్తున్నాడు. ఒకసారి నీ జీవితాన్ని సరిగా ఉందా పరీక్షించుకోవాలనేది దేవుడు కోరుతున్నాడు. ఉపవాసం అనేటప్పుడు అండి, ఈ మాట మరల చదువుదాం. 2 Chronicles 7:14. 2 Chronicles 7:14. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము తగ్గించుకుని వారి చెడు మార్గాన్ని విడిచి నా ముఖాన్ని వెతికిన ఎడల ఏం చేస్తానంటున్నాడు? వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. యు రియలీ నీడ్ టు గెట్ క్లోజ్ టు గాడ్. దేవుడు కోరుతున్నాడు. కేవలం పస్తూ ఉంటాం మాత్రం కాదు. ఈరోజు కేవలం చాలామంది పస్తూ ఉంటాం ఉపవాసం అనుకుంటున్నారు. పస్తూ ఉంటాం ఉపవాసం కాదండి. కేవలం పస్తూ ఉంటాం ఉపవాసం కాదు. నీవు తినదలుచుకున్నా, నీవు తినదలుచుకోకనా, నీవు ఏ మాత్రం హృదయంలో స్పందన లేకపోతే ఇట్ ఈస్ నో పాయింట్ ఆఫ్ బీయింగ్ ఫాస్టింగ్.